హాయ్ హలో ఇంట్రో చూడగానే మీ అందరికీ అర్థమై ఉంటుంది కదా ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారో. అద్భుతమైన పురాతన కట్టడాలు, అదిరిపోయే ఆర్కిటెక్చర్ తో కట్టిన ప్యాలెస్లు, పురాతన దేవాలయాలు, పచ్చని చెట్లతో నిండిన వాతావరణం, ఎంతో చరిత్ర ఉన్న నగరం అదేనండి మన కర్ణాటకలో ఉన్న రెండవ అతిపెద్ద నగరం మన మైసూర్. అందాలని చూడడానికి రెడీగా ఉండండి. నా పేరు గోవింద్. వెల్కమ్ టు మై ఛానల్ గో విత్ మ్యాడ్. సో గాయ్స్, ఇప్పుడైతే మేము బెంగళూరు నుండి స్టార్ట్ అయ్యి మైసూర్కి ట్రైన్లో అయితే వెళ్తున్నాము. మనకి బెంగళూరు నుండి మైసూర్కి 3 hours ట్రైన్ జర్నీ అయితే ఉంటుంది. మనకి ట్రైన్స్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుండి కంటిన్యూస్గా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ ట్రైన్ క్యాచ్ చేసినా సరే ఈజీగా మైసూర్కి అయితే చేరుకోవచ్చు. సో ఫైనల్ గా మైసూర్కి అయితే వచ్చేసాము. మైసూర్ వచ్చేసరికి మార్నింగ్ 10 o'clock అయితే అయ్యింది. సో మైసూర్ అయితే వచ్చాం, కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్లానింగ్ అయితే చేయలేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం చూడాలనుకుంటున్నాము ఇంకా ఏం ప్లాన్ చేయలేదు. సో ఇప్పుడైతే మేము లగేజ్ ని క్లాక్ రూమ్ లో పెట్టేసి డైరెక్ట్ గా సిటీ బస్ స్టాండ్ కి అయితే వెళ్తున్నాము. అక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఏంటి అనేది చూద్దాము. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మేమైతే చాముండి హిల్కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ శ్రీ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇది సిటీ బస్ స్టాండ్ నుంచి మనకి 12 kilometers డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. సిటీ బస్ స్టాండ్ నుంచి మనకి కంటిన్యూస్ గా బస్సులు అయితే అవైలబుల్ గా ఉన్నాయి. బస్ నెంబర్ వచ్చేసి 201. మనకి 1 hour అయితే టైం పడుతుంది హిల్కి రీచ్ అవ్వడానికి. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనకి టెంపుల్ స్టార్టింగ్ లోనే చెప్పుల డిపాజిట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ చెప్పుల్ని డిపాజిట్ చేసి కొంచెం ముందుకు వెళ్తే మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ 2 రకాల టికెట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి, 30 rupees అండ్ 100 rupees. రెండింటికి టైమింగ్స్ లో అయితే మాకు పెద్దగా డిఫరెన్స్ కనిపించలేదు. మేము 100 rupees టికెట్ అయితే తీసుకున్నాము. అప్రాక్సిమేట్లీ 1 to 1.5 hour టైం అయితే పట్టింది దర్శనం అవ్వడానికి. వీకెండ్ లో రావడం వల్ల రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ సిటీ బస్ స్టాండ్కి అయితే రిటర్న్ వచ్చేసాము. ఇప్పుడు లంచ్ కంప్లీట్ చేసుకొని దగ్గరలోనే ఉన్న ఒక పురాతన చర్చ్కి అయితే వెళ్తున్నాము. చర్చి దగ్గర కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్దాం అనుకున్నాము. కాకపోతే అప్పటికే టైం అయిపోవడం వల్ల ఎంట్రీ అనేది క్లోజ్ అయిపోయింది. సో ఇంకా చేసేది ఏమీ లేక దగ్గరలో ఉన్న ఒక అక్వేరియంకి అయితే వెళ్ళాము. ఇది మనకి మైసూర్ జూ దగ్గరలో అయితే ఉంటుంది. దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి ఒక్కొక్కరికి 300 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మేము ఇప్పటి వరకు అయితే ఇంకా రూమ్ కూడా బుక్ చేసుకోలేదు. సో అక్వేరియం కంప్లీట్ గా చూసిన తర్వాత బయటకు వచ్చి రూమ్ అయితే బుక్ చేసుకుందాం అనుకున్నాము. కాకపోతే అక్వేరియం నుంచి బయటకు వచ్చేసరికి రాత్రి 8 అయితే అయిపోయింది. సో ఇప్పుడు మేమేం చేసాము అంటే అక్వేరియం కి ఎదురుగానే ఒక రెసిడెన్సీ అయితే ఉంది. సో దానికి డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి రిసెప్షన్ లో అడిగితే వాళ్ళు రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయని చెప్పారు. సో డైరెక్ట్ గా మేము అక్కడే రూమ్స్ తీసుకొని నైట్ కి అయితే స్టే చేసాము. వెల్కమ్ టు డే 2 ఇన్ మైసూర్.
డే 1 లో శ్రీ చాముండేశ్వరి టెంపుల్, చర్చ్ ఇంకా అక్వేరియం అయితే చూసాము. ఇప్పుడు మార్నింగ్ లేచి రూమ్ వెకేట్ చేసి లగేజ్ ని అక్కడే రిసెప్షన్ లో ఉంచేసి డైరెక్ట్ గా బస్ స్టాండ్ కి అయితే వచ్చాము. ఇప్పుడు ఇక్కడ నుండి డైరెక్ట్ గా బృందావన్ గార్డెన్స్ కి అయితే వెళ్తున్నాము. మనకి సిటీ నుండి బృందావన్ గార్డెన్స్ కి 1 అవర్ జర్నీ అయితే ఉంటుంది. నార్మల్ గా బృందావన్ గార్డెన్స్ అనేది ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. కాకపోతే మాకు టైం సరిపోక టైం సెట్ అవ్వకపోవడం వల్ల మేము మార్నింగ్ అయితే వెళ్తున్నాము. ఈవినింగ్ మాకు మైసూర్ నుండి బెంగళూరుకి డైరెక్ట్ గా ట్రైన్ అయితే ఉంది. సో అందువల్ల మేము మార్నింగే బృందావన్ గార్డెన్స్ కి అయితే వెళ్తున్నాము. సో బృందావన్ గార్డెన్స్ ని కంప్లీట్ చేసుకుని రిటర్న్ మైసూర్ వచ్చి మైసూర్ ప్యాలెస్ ని అయితే చూసుకుని డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ కి వెళ్ళి బెంగళూరుకి అయితే వెళ్ళిపోతాము. సో ఫైనల్ గా బృందావన్ గార్డెన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ 1 అవర్ టైం అయితే పట్టింది. సో టికెట్ తీసుకుని లోపలికి అయితే వచ్చేసాము. మనకి మైసూర్ లో చాలా ప్లేసుల్లో చాలా వరకు టికెట్స్ కోసం మనకి ఫోన్ పే ఆర్ గూగుల్ పే అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఎక్కడికి వెళ్ళినా క్యాష్ అయితే అడుగుతున్నారు. ఎవరైనా విజిట్ చేద్దాం అనుకుంటే క్యాష్ క్యారీ చేయడం మంచిది. సో మేమైతే ఇప్పుడు ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి సిటీకి అయితే రన్ అయిపోతాము. బృందావన్ గార్డెన్స్ లో ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే టైం స్పెండ్ చేసి సిటీకి అయితే రిటర్న్ వచ్చేసాము. ఇప్పుడు లంచ్ కంప్లీట్ చేసుకొని మైసూర్ ప్యాలెస్ కి అయితే వెళ్ళిపోదాము. చూశారు కదా, ఇది మా 2 రోజుల మైసూరు ట్రిప్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.